నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇక ఫాస్ట్ ట్యాగ్ మరి ప్రతి వాహనం కూడా రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు ప్రతి 60 కిలోమీటర్లకు ఒకసారి టోల్ గేట్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి గత చాలా సంవత్సరాల క్రితం టోల్ గేట్ అనే వ్యవస్థ అనేది లేకుండే. సో కార్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, హెవీ గూడ్స్ కావచ్చు, విచ్చలవిడిగా రోడ్డు పైన తిరిగేటువంటి ఒక స్వాతంత్రం ఉంటుండే. దానివల్ల చాలా ప్రమాదాల బారిన పడుతూ అలాగే నష్టాలు కూడా ఎన్నో ఉంటుండే. అంటే లాభాలు మాత్రం తక్కువగా ఉన్నప్పటికీ నష్టాలు ఎక్కువగా ఉంటుండే. టోల్ గేట్ ఛార్జెస్ పే చేయకపోవడం ఇలాంటి లాభాలు ఉన్నప్పటికీ ఇక రోడ్లు పాడవడం, ఇక ఎవ్వరు రోడ్లను పట్టించుకునే నాదుడే లేకపోవడం, మరి విచ్చలవిడిగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఎప్పుడో చూసాం. మరి ఎప్పుడైతే టోల్ గేట్ వ్యవస్థ అయితే రావడం జరిగిందో ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ప్రతి 60 కిలోమీటర్లకు టోల్ గేట్ ఖచ్చితంగా అక్కడ నుండి వెళ్ళేటువంటి ఆ టోల్ గేట్ మీదుగా వెళ్ళేటువంటి 4 వీలర్ వెహికల్స్కి ఖచ్చితంగా ఒక సర్వీస్ ట్యాక్స్ అనేది ఆ టోల్ గేట్ విధించడం జరుగుతుంది. మరి అప్పుడైతే ఒకప్పుడు అంటే బై హ్యాండ్గా మనం క్యాష్ పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ అనే ఒక పద్ధతి అయితే తీసుకొచ్చింది టోల్ గేట్ సిస్టమ్. మరి ఆ ఫాస్ట్ ట్యాగ్ అంటే అది ఎందుకు తీసుకొచ్చిందంటే ఒకప్పుడు బై హ్యాండ్గా క్యాష్ ఇస్తున్నటువంటి క్రమంలో బీభత్సంగా ట్రాఫిక్ జామ్ కష్టాలు మనం చూసాం. సో ఇలాంటి వాటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్గా బార్కోడ్ ఏదైతే ఉందో మన 4 వీలర్ వెహికల్కి ఫ్రంట్లో ఆటోమేటిక్గా అతికించడంతో అకౌంట్లో డబ్బులు వేసి పెట్టుకోవడంతో ఆటోమేటిక్గా టోల్ గేట్ ఎప్పుడైతే కారు కానీ ఇంకా 4 వీలర్ ఏ వెహికల్ అయినా సరే ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా అకౌంట్లో నుండి దానికి తగినటువంటి డబ్బులు కట్ అయిపోయి ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అవడంతో ఇక ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా సాఫీగా 4 వీలర్ కార్లు కావచ్చు, ఇక 4 వీలర్ వెహికల్స్ వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక 4 వీలర్కి సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ అనేది అంటే టోల్ గేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇక బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, 3 వీలర్స్కి 2 వీలర్స్కి మాత్రం టోల్ గేట్ దగ్గర మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఇక ఈ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో అదేంటంటే ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు మనమైతే ఎప్పుడైతే జాతీయ రహదారులు అదేవిధంగా రాష్ట్ర రహదారుల్లో వెళ్తున్నప్పుడు మనకైతే టోల్ గేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు అయితే టోల్ గేట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మనము ఒక టోల్ గేట్ నుంచి మనం రోడ్డు క్రాస్ చేయాలంటే మనమైతే కొన్ని డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అది మనకు ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డబ్బులు అయితే కట్ అయిపోతూ ఉంటాయి. సో వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఒక 3,000 రూపాయలతో మీరు ఫాస్ట్ ట్యాగ్ని అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రీఛార్జ్ చేసుకుంటే దాదాపు మీరు 200 ట్రిప్స్ వరకు మీరైతే అన్లిమిటెడ్గా వెళ్ళొచ్చు. అంటే 200 ట్రిప్స్ లేదా ఒక 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అది అంటే మీరు ఒక 3,000 రూపాయలు కనుక దాన్ని రీఛార్జ్ చేసుకుంటే ఒక సంవత్సర కాలం పాటు మీకైతే ఒక 200 ట్రిప్స్ వరకు అయితే మీరైతే వెళ్ళి రావచ్చు. ఇంకా ఎక్కడ కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 3,000 పే చేసి ఉన్నారు కాబట్టి సో మీరు అందులో నుంచి డబ్బు డిటెక్ట్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మీకు కేవలం ఒక 15 రూపాయలు పడుతుంది. అంటే ఒక టోల్ గేట్ క్రాస్ చేసినందుకు గాను ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకు ఒక 15 రూపీస్ అయితే ఒక టోల్ గేట్ క్రాస్ చేసినందుకు మీకైతే 15 రూపాయలు అయితే ఛార్జ్ పడడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రయాణికులకైతే చాలా బెనిఫిట్ పొందుతుందని చెప్పొచ్చు. సో కేంద్ర మంత్రి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అయితే ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో మనం దాన్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చేసినటువంటి ట్వీట్ మనం ప్రజెంట్ చూద్దాం. ఇక ఆ ట్వీట్ ఏంటంటే ఇక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంట. ఇన్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ స్టెప్ టువర్డ్స్ హసల్ ఫ్రీ హైవే ట్రావెల్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్ ప్రైజ్డ్ ఎట్ 3,000 ఎఫెక్టివ్ ఫ్రమ్ 15th ఆగస్ట్. ఇక ఈ నెల ఆగస్ట్ 15th నుంచి కూడా ఈ యొక్క స్కీమ్ని అయితే అమల్లోకి తీసుకురానున్నారట మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. మరి వ్యాలిడ్ ఫర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్టివేషన్ ఆర్ అప్ టు 200 ట్రిప్స్ విచ్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్. దిస్ పాస్ ఈజ్ డిజైన్డ్ exclusively for non-commercial private vehicles such as cars, jeeps and vans. Marika, the annual pass will enable seamless and cost-effective travel across national highways throughout the country. A dedicated link for activation and renewal will be made available on the
Rajmarg Yatra app as well as soon on the official websites of NHAI and MORTH. This policy addressing long-standing concerns regarding toll plazas located within a 60-kilometer range and simplifies toll payments through a single affordable transaction by reducing wait times, easing congestion and minimizing disputes at toll plazas. The annual pass aims to deliver a faster and smoother travel experience for millions of ప్రైవేట్ వెహికల్స్ ఓనర్స్ అంటూ ఇక్కడ ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి నితిన్ గడ్కరీ గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో మరి అది అందరి యొక్క అంటే ఇప్పుడు జనరల్గా ఒక టోల్ ప్లాజా క్రాస్ చేయాలంటే ఎవ్రీ టైమ్ ఆ ఫాస్టాగ్ కట్ అవ్వాల్సి ఉంటుంది. దానికి కట్టే అమౌంట్ దాదాపు ఒక 100 నుంచి 150 అంటే ఆ వెహికల్ని బట్టి. సో ప్రైవేట్ వెహికల్ అయితే ఒకటి, గూడ్స్ వెహికల్ అయితే ఒక రేటు అట్లా ఉంటుంది కాబట్టి సో ఇవన్నిటికీ కూడా అంటే 3000 ఏదైతే మనం పే చేస్తామో ఇక ఎవ్రీ టైమ్ మన టోల్ ప్లాజా క్రాస్ చేసినప్పుడల్లా ఒక 15 రూపీస్ అంటే చాలా బెనిఫిట్ పొందొచ్చు. మరి ఈ స్కీమ్స్ ఎందుకు తీసుకొచ్చాము అంటే చాలా ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి. మరి ఒకప్పుడు బై హ్యాండ్గా క్యాష్ ఇచ్చినప్పుడు ఎంతైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఆ దృష్టిలో పెట్టుకొని ఫాస్టాగ్ తీసుకురావడం జరిగింది. మరి ఫాస్టాగ్ తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది చూస్తూ ఉన్నాము. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఫాస్టాగ్ అప్పటికప్పుడు డబ్బులు లేక లేదంటే ఆ ఫాస్టాగ్ బార్కోడ్ సరిగ్గా స్కాన్ అవ్వక కొన్ని ఇబ్బందుల అవడం జరిగింది. ఒక్క వెహికల్ స్ట్రక్ అవడంతో దాని వెనకాల వందల సంఖ్యలో వెహికల్స్ అయితే స్ట్రక్ అవుతున్నాయి. అవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి 3000 సంబంధించినటువంటి రీఛార్జ్ పాస్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా సంవత్సర కాలం పాటు ఇక లేదంటే 200 ట్రిప్పులకు సంబంధించినటువంటి రీఛార్జ్ ఒకేసారి పొందొచ్చు. తద్వారా ట్రాఫిక్ కానీ ఇంకా ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చి రావడం జరిగింది. ఆగస్టు 15 నుంచి కూడా ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది అన్నట్టుగా నితిన్ గడ్కరీ గారు అయితే చెప్తున్నటువంటి ట్వీట్ ద్వారా చెప్తున్నటువంటి విషయం మనం చూసాం. ఇక ఈ స్కీమ్ కేవలము ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్యాసింజర్స్ వెళ్ళే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా, కార్స్, బస్సెస్ అలాగే ఇట్లా ప్రైవేట్ వెహికల్స్ మనుషులు మన ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే పనిస్తాయి. ఈ గూడ్స్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం వర్తించదు. అంటే మీరు ఇప్పుడు డీసీఎంస్ కానివ్వండి, లారీస్ కానివ్వండి, సో ఇలాంటి హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ఏదైతే గూడ్స్కి సంబంధించిన సరుకులు రవాణా చేస్తారో సో ఆ వెహికల్స్ మాత్రం ఈ స్కీమ్ అయితే వర్తించదు. కేవలం ప్యాసింజర్ వెళ్ళే వాటికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక ఇది ఆగస్టు 15 నాడు అప్పటి నుంచి ఆగస్టు 15 నుంచి అయితే ఇది అమల్లోకి వస్తుందన్నట్టుగా కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. సో దీనివల్ల చాలా యూజ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే టోల్ గేట్ల దగ్గర మనం ఫాస్టాగ్ గురించి వెళ్తే అక్కడ ఒక్కొక్కసారి అవి స్కాన్ కాకపోవడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ అయితే జామ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి అది చెల్లింపులలో కూడా మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఫాస్టాగ్ ఉంటే మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. సో ఇంతకుముందుకు డబ్బులు ఉన్నప్పుడు ఫాస్టాగ్ బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఫాస్టాగ్ అంటే ఈ స్కీమ్ వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్గా మనం సమయం వృధా కాకుండా జల్దీ అయితే మనం గమ్యస్థానానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇంకా భద్రత కూడా అయితే ఏదైతే టోల్ గేట్లో మనకు భద్రత ఉంటుందో అదేవిధంగా మన క్యాష్ చెల్లింపులో మనకు డబ్బులు లేకుండానే వెళ్ళిపోవచ్చు. మనకు డబ్బులు ఇచ్చే క్రమంలో మనకు లేట్ అవుతుంది అనమాట. వాళ్ళ దగ్గర చిల్లర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వీటి వల్ల కూడా లేట్ అవుతుంది. సో వీటి వల్ల ఇంకా అలాంటి సమస్యలు రావని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ స్కీమ్ అయితే చాలామంది వాహనదారులకు చాలా ఉపశమనం కలిగిస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక 3000తో రీఛార్జ్ చేసుకుంటే ఇంకా సంవత్సర కాలం పాటు 200 ట్రిప్స్ మనం అన్లిమిటెడ్గా తిరగవచ్చు. అంటే 200 ట్రిప్స్ అయిపోతే ఇంకా మీ స్కీమ్ గడువు ముగుస్తుంది అనమాట. సో అది కేవలం ఒక సంవత్సరం పాటే ఉంటుందన్నమాట. సంవత్సరంలో మీరు 200 ట్రిప్స్ తిరిగే విధంగా ఈ స్కీమ్ని అయితే రూపుదిద్దడం అయితే జరుగుతుంది. సో ఇంకా మరిన్ని వివరాల కోసం అయితే ఇంకా ముందైతే చెప్తారు. ఇది 15th ఆగస్టుకు అమలు చేసే అవకాశం ఉందన్నట్లుగా కూడా కేంద్ర మంత్రి గారు అయితే మనకు చెప్పడం జరిగింది. ఎస్, మొత్తానికి ఇక ఫాస్టాగ్ గురించి అయితే ఒక మంచి కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది రీఛార్జ్లు చేయడం మర్చిపోతూ ఉంటారు, అకౌంట్లో డబ్బులు వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఫ్రంట్ ఉన్నటువంటి వెహికల్ ఒక్కటి మర్చిపోయిందంటే ఆ లైన్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. దానివల్ల అది ఎటు కదలలేని పరిస్థితిలో ఉంటాయి అనమాట వాహనాలు కూడా. మరి ఎన్నుకున్న ఉన్న వాళ్ళు అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రూల్స్ పాటించినప్పటికీ కూడా ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు 3000 పే చేసిరంటే ఇక ఎలాంటి ఇక అక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ బార్కోడ్ స్కాన్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా పాస్ తీసుకున్నారు కాబట్టి ఇక
టోల్ గేట్ నుంచి కూడా సాఫీగా వెళ్ళేటువంటి ఒక ఏమంటారు నిర్ణయాన్ని ఇది అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని నితిన్ గడ్కరీ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ స్కీమ్ అయితే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ స్కీమ్ తీసుకున్న వాళ్ళు దేశవ్యాప్తంగా, అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి జాతీయ రహదారి ఉంటుంది కదా, నేషనల్ హైవే, ఏవైతే నేషనల్ హైవే ఉంటాలో ఆ నేషనల్ హైవేలో ఈ పథకం అయితే వర్తిస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచైనా మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఒకసారి 3000 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీరు దేశవ్యాప్తంగా ఎన్ని అయితే తిరగవచ్చు. కాకపోతే దానికి లిమిట్ ఉంటుంది, 200 ట్రిప్స్ అని లిమిట్ ఉంటుంది. సో ఆ దేశవ్యాప్తంగా కూడా మీరు ఈ పథకాన్ని అయితే అమలు చేసుకోవచ్చు. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినా ఈ పథకం మీకు పాస్ ఉందంటే వర్తిస్తుంది. కాకపోతే లిమిటెడ్ అనమాట, 200 యూనిట్లు దాటిందంటే మళ్ళీ మీరు 3000 పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిందే. సో హెవీగా వెహికల్స్లో ప్రయాణించే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నమాట ఫాస్టాగ్ గురించి. అండ్ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ ఇంకా మరొక కీలకమైన సమాచారాలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు సెలవు.